హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ. వంకాయ కర్రీ స్టఫింగ్లోకి కావాల్సిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 పెద్ద టమాటా సన్నని తరుగు, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగిన ముక్కలు, కొంచెం ఎండు కొబ్బరి, ఉల్లిపాయలు సన్నగా తరిగినవి అరకప్పు, పెద్దగా తరిగినవి అరకప్పు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, చిన్న ఉసిరికాయంత నానబెట్టిన చింతపండు, 1 కప్పు పల్లీలు, 4 ఎండుమిర్చి, 7 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 15 జీడిపప్పు. బాండీలో పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, నువ్వులు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఫ్రై చేసుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని మెత్తటి ముద్దలా తయారు చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, కొంచెం నీరు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టఫింగ్ రెడీ. దీనిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో కొంచెం నీరు పోసుకొని అందులో ఉప్పు వేసి వంకాయలను గుత్తులుగా కట్ చేసుకొని ఆ నీటిలో వేసుకోవాలి. తరిగిన వంకాయలను ఇలా ఉప్పు నీటిలో వేసినందువలన నలుపు రాకుండా, కూర వగరు రాకుండా ఉంటుంది. వంకాయలలో స్టఫింగ్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్నిటిలో ఫిల్ చేసుకున్న తర్వాత కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇంగువ, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని వంకాయలలో పెట్టగా మిగిలిన స్టఫింగ్ను వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత వంకాయలను అందులో వేసి చింతపండు గుజ్జు వేసి ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టుకోవాలి. రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే గుత్తి వంకాయ కూర రెడీ. గ్రేవీ కొంచెం పల్చగా కావాలంటే కొద్దిగా వేడి నీటిని కలిపి 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.